హలో కిరీట్లో సో ఎట్లున్నారు మీరు అందరూ బాగా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేయగా. సో ఇదైతే రీసెంట్లీ 20 days బ్యాక్ వీడియో. నాకైతే టైం దొరుకుతలేదు ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తా. సో మనమైతే మంచిర్యాలకి వచ్చేసినాం ఫ్రెండ్స్. రాగానే మ్యాచ్ అయితే షురూ అయింది. మ్యాచ్ అయితే ఇంత ఘోరంగా టఫ్ సిచ్యుయేషన్ వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు ఫ్రెండ్స్. సో వాళ్ళైతే స్టార్టింగ్ నుంచే హిట్టింగ్ మొదలు పెట్టిండ్రు. ఎందుకంటే 10 overs మ్యాచ్ అయ్యేది, అందుకే వాళ్ళైతే ఫస్ట్ నుంచే కొట్టుడు స్టార్ట్ చేసిండ్రు. సో వాళ్ళైతే ఘోరంగా కొట్టిండ్రు ఫ్రెండ్స్. 10 overs 132 టార్గెట్ ఇస్తారని మనం అస్సలు ఊహించలేదు ఫ్రెండ్స్. వాళ్ళైతే మనకు ఫైనల్లీ 10 overs 132 టార్గెట్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. మన వాళ్ళు అయితే బ్యాటింగ్ ఇవ్వలేదు. సో మన వాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి హిట్టింగ్ మొదలు పెట్టిండ్రు. సో 10 overs 132 టార్గెట్ అంటే చాలా పెద్ద స్కోరే. సో మన వాళ్ళు అయితే మంచిగా బ్యాటింగ్ చేసినారు కాబట్టి అంతలోనే టపా వికెట్లు అయితే పడ్డాయి. 5 overs మా స్కోర్ వచ్చేసి 50. సో నేనైతే బ్యాటింగ్కి వెళ్తా ఫ్రెండ్స్. సో నేనైతే స్టార్టింగ్ నుంచి హిట్టింగ్ మొదలు పెడతా ఫ్రెండ్స్. అందులో 5 overs 82 కొట్టాలి మనమైతే. సో ఇదైతే చాలా టఫ్ మ్యాచ్. వాళ్ళైతే ఊహించుకోలేదు మనం గెలుస్తామని. సో నేను జునేద్ అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేసి స్కోర్ మిగిలి ఉండగానే నేను జునేద్ మ్యాచ్ని అయితే ఖతం చేసేస్తా ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్లో అయితే నేను 15 balls 50 కొట్టినా ఫ్రెండ్స్. సో నా షాట్స్ ఎట్లున్నాయో, ఇంకా నా విన్నింగ్ షాట్ ఎట్లున్నదో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మీరు బ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ఫాలో.